అందరికీ మరణాత. కలువరి నాథుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా శుభములు తెలియచేయుచున్నాము. జీవాహారము అనే అనుదిన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథము నుంచి ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనము. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. ఆయన యందు సొగసైనను స్వరూపమైనను లేదు. పరమగీతముల గ్రంథములు మనము చూచినప్పుడు ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి సుందరుడు, ఆయనను గుర్తింపవచ్చును అని వాక్యము సెలవిస్తుంది. కానీ ఇక్కడ మనము చదువుకున్నట్లుగా ఆయనలో స్వరూపమైనను సొగసైనను లేదు. ఆయనను మనుష్యులు పట్టి, ఆయనను కొట్టి, ఆయనను గుద్ది, ఆయనను అపహసించి, మరి కొరడాలతో కొట్టి, ఆయన ముఖముపై ఉమ్మి వేసి, ఆయనను ఈడ్చుకొని వెళ్ళి ఒక స్తంభానికి కట్టివేయడం మనము చూస్తాం. ఎన్నో మాటల చేత ఆయనను బాధించడము, హింసించడము మనము చూస్తాము. మరి మనకు పెట్టవలసిన ముళ్ళ కిరీటము, మన తప్పుడు ఆలోచనలకి, మన చెడు తలంపులకి మనకు పెట్టవలసిన ముళ్ళ కిరీటము ఆయన తలపై గుచ్చి ఉన్నారు. మనము చేసిన తప్పుల నిమిత్తమై ఆయన చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు మనము చూస్తున్నాము. ఆయనను మరి మరణించినప్పటికీ ఆ సైనికుడు వచ్చి మరి ఈటతో ఆయన ప్రక్కలో పొడవడం మనము చూస్తాం. ఆయన ఒళ్ళంతా కూడా రక్తమయం అయిపోయింది. ఆయనలో ఎటువంటి స్వరూపము లేదు. ఆయన తృణీకరింపబడిన వాడుగా, విడిచిపెట్టబడిన వాడుగా, విసర్జింపబడిన వాడుగా ఉన్నాడు. ఆయన శ్రమల కాలములో అందరూ ఆయనను విడిచిపెట్టి ఉన్నారు. దేవాతి దేవుని మనము చూచినప్పుడు ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయనని మనము చూసినప్పుడు ఆయన సుందరుడిగా కనబడుతున్నాడు. కానీ మన పాపము వలన సమస్తము మన నిమిత్తమై ఆయన భరించి ఇప్పుడు ఆయన ఒళ్ళంతా కూడా రక్తము మనకి కనబడుచున్నది. రత్నవర్ణుడు రక్తవర్ణుడిగా మారిపోయి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. ఆది కాండంలో మనము చూచినప్పుడు మరి ఏదేను తోటలో ఆదాము అవ్వను మరి సంపాదించుకోవడానికి కేవలము ఒక్క గాయం మాత్రమే పొంది ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనందరినీ సంపాదించడానికి ఆయన అమూల్యమైన రక్తము ద్వారా, నిష్కలంకమైన రక్తము ద్వారా, నిర్దోషమైన రక్తము ద్వారా మనను సంపాదించడానికి ఆయన పంచగాయములు పొందుకొని ఉన్నాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఆయనలో స్వరూపమైనను సొగసైనను లేదు. మన నిమిత్తమై మౌనముగా ఆయన సమస్తము భరించి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె ఎలాగైతే మౌనముగా ఉందో సమస్తమును కూడా ఆయన అలాగున భరించి ఉన్నాడు. ఎందుకంటే మనను రక్షించడానికి, పాపము నుంచి ఒక మానవుని విడిపించాలంటే పరిశుద్ధుని రక్తము చిందింపబడవలసి ఉంది. కాబట్టి ఆ పరిశుద్ధుడు మన నిమిత్తమై పాపి అయి ఆయన స్వరూపమైనను సొగసైనను కోల్పోయి ఉన్నాడు. అటు దేవుని దగ్గరికి మనము వచ్చినప్పుడు ఆయన మనను నీతిమంతులుగా తీర్చే దేవుడై ఉన్నాడు. సమస్తమైన దుర్నీతిని తొలగించే దేవుడై ఉన్నాడు. పాపము నుంచి మనను విడిపించే దేవుడై ఉన్నాడు. ఇటు వాక్యాన్ని దేవుడు మీ వినికిడిలో, హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తుతులు, స్తోత్రాలు. అవును తండ్రి, నీవు ధవలవర్ణుడవు, రత్నవర్ణుడవు, 10,000 మందిలో అతి సుందరుడు అయినప్పటికీ మా పాపాల నిమిత్తమై తండ్రి స్వరూపమైనను సొగసైనను లేకుండా విడిచిపెట్టబడిన వాడిగా మీరున్నారు తండ్రి. అవును తండ్రి, మా నిమిత్తము ఎంత త్యాగము మీరు చేసి ఉన్నారు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మీ దగ్గరికి వచ్చి వారిని తండ్రి మీరు ఏమాత్రము విడిచిపెట్టే దేవుడు కాదు. సమస్త దుర్నీతి నుండి మమ్మల్ని పవిత్రులుగా మార్చి మా గొప్ప దేవా మీకు స్తుతులు. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయంలో మీరు భద్రపరిచి దీవించి ఆశీర్వదించండి. అతి త్వరగా మేఘారుడై వచ్చుచున్న క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.